నేను మీతో ఇప్పుడు ప్రికాషస్ ప్యూబర్టీ అంటే తొందరగా ఆడపిల్లల్లో తొందరగా మెన్స్ట్రుయేషన్ రావడము. సో, మగ పిల్లల్లో కూడా తొందరగా టెస్టిక్యులర్ సైజ్ ఎన్‌లార్జ్ కావడము. ప్రికాషస్ ప్యూబర్టీ గురించి మాట్లాడతాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో, ప్రికాషస్ ప్యూబర్టీ అంటే ఏంటి? అంటే నార్మల్‌గా యావరేజ్ ఏజ్ కంటే తొందరగా మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవ్వడం. అంటే ఆడపిల్లల్లో మెన్స్ట్రుయేషన్ బిఫోర్ 8 ఇయర్స్ స్టార్ట్ అవ్వడం కానీ, మగపిల్లల్లో 9 ఏళ్ల కంటే ముందే టెస్టిక్యులర్ ఎన్‌లార్జ్‌మెంట్ జరగడం కానీ జరిగితే దాన్ని ప్రికాషస్ ప్యూబర్టీ అంటామన్నమాట. సో, నార్మల్‌గా జనరల్ పాపులేషన్‌లో 12-14 ఇయర్స్ ఈస్ ప్యూబర్టల్ ఏజ్. అప్ టు 16 ఇయర్స్ ఆల్సో ఈజ్ నార్మల్. సో, ఇది ఈ మధ్య కాలంలో చాలా ప్రికాషస్ ప్యూబర్టీ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి కేసెస్. సో, దానికి కారణాలేంటి? 2 రకాల కారణాలుంటాయి. ఒకటి సెంట్రల్ ప్రికాషస్ ప్యూబర్టీ, పెరిఫెరల్ ప్రికాషస్ ప్యూబర్టీ, పెరిఫెరల్ కాజెస్. సో, సెంట్రల్ కాజెస్ ఏంటి అంటే మన బ్రెయిన్‌లో పిట్యూటరీ, హైపోథాలమస్ అని ఇంపార్టెంట్ సెంటర్స్ ఉంటాయి. అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల ప్యూబర్టల్ చేంజెస్ అనేవి జరుగుతాయన్నమాట. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదైనా ట్యూమర్స్ ఉండడము, లేకపోతే ఏదైనా గ్రోత్స్ ఉండడము జరిగితే ఈ ప్రికాషస్ ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని సెంట్రల్ ప్రికాషస్ ప్యూబర్టీ అంటారు. అది కాకుండా ఎక్స్టర్నల్ పెరిఫెరల్ ఆర్గన్స్ అంటే ఓవరీలో ఏదైనా ప్రాబ్లం ఉండడం, ఎడ్రినల్ గ్లాండ్స్‌లో ఏదైనా ప్రాబ్లం ఉండడము, అండ్ అది కాకుండా ఎక్స్టర్నల్‌గా ఏదైనా హార్మోన్స్ బాడీలోకి రావడం వల్ల ప్యూబర్టల్ చేంజెస్ అనేవి తొందరగా మొదలవుతాయి అన్నమాట. సో, దాన్ని పెరిఫెరల్ కాజెస్ అంటామన్నమాట. ఇప్పుడు సెంట్రల్ కాజెసా, పెరిఫెరల్ కాజెసా అని మనం తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తాం. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్ ఆడపిల్లల్లో అయితే, టెస్టోస్టెరాన్ మగపిల్లల్లో అయితే. సో, ఈ హార్మోన్స్‌లో ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ నార్మల్‌గా ఉండి ఒక ఈస్ట్రోజన్ ఒక్కటే హై ఉంది అనుకోండి ఆడపిల్లల్లో, అది పెరిఫెరల్ ప్రికాషస్ ప్యూబర్టీ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ కూడా హై ఉన్నాయంటే సెంట్రల్ ప్రికాషస్ ప్యూబర్టీ అవుతుంది. సో, అలాంటప్పుడు మనం సెంట్రల్ అనుకోండి, మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ అలాంటి టెస్టులు చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది చూస్తాము. పెరిఫెరల్ అయితే ఓవరీస్‌లో గానీ ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, ఎడ్రినల్ గ్లాండ్‌లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయా అని చూస్తాము. అది కాకుండా ఎక్స్టర్నల్ కాజెస్ అయితే పైనుంచి ఏదైనా హార్మోన్స్ ఫుడ్ ఇంటేక్‌లో కానీ, లేకపోతే మనం యూజ్ చేసే కాస్మెటిక్స్‌లో కానీ ఏదైనా హార్మోన్స్ ఉన్నాయా, ఫైటో ఈస్ట్రోజన్స్ ఉన్నాయా అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్‌ఫార్చునేట్‌లీ మనం వాడే ప్రొడక్ట్స్‌లో ఈ హార్మోన్స్ ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఎందుకంటే లేబెలింగ్‌లో అన్ని ప్రొడక్ట్స్ రావటం లేదు ఈ మధ్య కాలంలో. సో, ఏదైనా కాస్మెటిక్ యూసేజ్ చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు కానీ అందుకే జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి. కాస్మెటిక్స్, డియోడ్రెంట్స్ లాంటివి మాక్సిమం అవాయిడ్ చేయండి టు ప్రివెంట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ప్రికాషస్ ప్యూబర్టీ. సో, మనకి ఈ ప్రికాషస్ ప్యూబర్టీ ఉంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ఈ హార్మోన్స్ తర్వాత మనం చేసే టెస్ట్ ఏంటి అంటే బోన్ ఏజ్ తెలుసుకోవడం. సో, బోన్ ఏజ్ ఎక్స్‌రేస్ అనేవి చేయిస్తామన్నమాట. యూజువల్లీ ఫీమర్, హిప్ ఆ ఏరియాస్‌లో ఎక్స్‌రేస్ అనేవి చేసి మన క్రోనాలాజికల్ ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి చూసిన ఏజ్, మన బోన్ ఏజ్ సేమ్‌గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవడం. సో, బోన్ ఏజ్ అడ్వాన్స్ అయిపోయింది అంటే మన ట్రీట్మెంట్‌లో పెద్ద యూజ్ ఉండదు మనకి. ఒకవేళ బోన్ ఏజ్ ఇంకా బిహైండ్ ఉంది అంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే దానికి కొంచెం మనకి బెనిఫిట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఫ్యూ హార్మోన్స్ అనేవి ఇస్తాం. అసలు ప్రికాషస్ ప్యూబర్టీని ఎందుకు ట్రీట్ చేయాలి అంటే ఓన్లీ 2 మెయిన్ రీజన్స్. ఒకటి, యంగ్ చైల్డ్ 8 ఇయర్స్, 9 ఇయర్స్ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ ఫర్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఎవ్రీ మంత్ ఆ మెన్స్ట్రువల్ సైకిల్ హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. సో, అందుకని వాళ్ళని మనం ఫస్ట్ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రెండవది ఎందుకు ట్రీట్ చేయాలి అంటే హైట్ అంటే ఒక బోన్స్ ఫ్యూజ్ అయిపోయి ప్యూబర్టల్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత బోన్స్ ఫ్యూజ్ అయిపోతాయి. సో, హైట్ అనేది ఎదగదనమాట. సో, ఈ 2 విషయాలకే మనం ఈ ప్రికాషస్ ప్యూబర్టీని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఆఫ్ ప్రికాషస్ ప్యూబర్టీ ఏంటి అంటే అన్‌ట్రీటెడ్ హైపోథైరాయిడిజం ఉన్న వీళ్ళకి ప్రికాషస్ ప్యూబర్టీ వస్తుందన్నమాట. సో, హైపోథైరాయిడిజంని కూడా డెఫినెట్‌గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది మిస్ చేయకుండా యంగ్ పేషెంట్స్‌లో. సో, ఈ ప్రికాషస్ ప్యూబర్టీని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే వీ కెన్ అవాయిడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ అన్నమాట. థ్యాంక్ యూ.